ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి నా సోదరిమణులకు అదే విధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు సప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ SDF నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ